నెపోలియన్ బోనాపార్ట్ చెప్తాడు ఏమని, ది ఇన్ఎవిటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ వార్ ఈస్ డిఫీట్. అంటే యుద్ధంలో మీరు యుద్ధ రంగంలో ఎంటర్ అయినారు అంటే ఓటమి మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఆ ఓటమిని విజయంగా మార్చుకోవడమే తెలివిగలవాడి సమర్థత గల నాయకుడి యొక్క లక్షణం అయి ఉంటది. సో ఆ సమర్థత లేదు కాంగ్రెస్ లో, ఒక్కడికి లేదు. అందులో అంత ఏదో కాంగ్రెస్ లో ఆ సమర్థత లేకపోవడమే నేను ఒక గౌరవంగా భావిస్తున్నా, అది ఒక కిరీటంగా భావిస్తున్నా. ఇప్పుడు శరత్ కుమార్ గారు చెప్పేది ఎప్పుడంటావు, ఏనాడు రాజుల కాలం లోపల యుద్ధ రంగంలో సరతల ఓటమిని గెలుపును కానీ కత్తులతోని మెడలు ఇది కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎట్లా ఉందంటే నీతివంతులు, జాతి ద్రోహులు కాదు, దేశ ద్రోహులు కాదు. ఇలా ప్రజల పాలన ఎట్లా ఇచ్చారంటే లుచ్చలకు ఓట్లేయొద్దు, దొంగలకు ఓట్లేయొద్దు, మోసగాళ్లకు ఓట్లేయొద్దు, భూములు దోసుకున్న వాళ్ళకు ఓట్లేయొద్దు, ఇలా బినామీల పేర్లతో దాచుకున్న వాళ్ళకు ఓట్లేయొద్దు. మన చేతిలో ఉందన్నట్టు ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజల ముందు ప్రజలు ఇలా విఘ్నులయ్యారు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ టీవీలు అంటే వాళ్ళే ఒక జర్నలిస్ట్ గా పనిచేసేటువంటి, వాళ్ళ కోపం వస్తే ఫోన్లు పెట్టి మాట్లాడి చిట్టేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భం లోపల ప్రజాస్వామ్యంలో ఇలా నీ కేసీఆర్ నీతి, నీ మోడీ నీతి, నీ దమన నీతి, నీ యుద్ధరంగ నీతి, నీ రాజులు, నీ గుర్రాలు, నీ గార్దులు, నీ ఏనుగులు, నీ సైనికులు జాంతా నై హై, ఇడ నైచలేగా నీ యుద్ధ రంగం దోసుకొని పైసలు దోసుకొని కుప్పలు పెట్టి నెత్తలేసుకుంటే నడవదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఓటు ఇక్కడ ప్రజలకు, ఇలా ప్రజలను పేదరికంలో ఉంచితే పెద్ద ఎత్తున వార్ వచ్చేటువంటి అవకాశం ఉంది, సివిల్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సమస్యలు ప్రజలకు ఇలా ప్రతి సమాజానికి ఇలా ఒక మెసేజ్ పోయేటువంటి సందర్భం ఉంది. ఆ మెసేజ్ లో ప్రజలు ఐక్యమైన తెల్లారి ఏ దోపిడి దోసుకున్న దొంగలు మీ పామ్ హౌజులను బద్దలు కొట్టి, మీ దోపిడి గోట్లను, మీ తోటలను, మీ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలు తెలుసుకున్న తెల్లారి ప్రజలు ధైర్యంగా పోయి మిమ్మల్ని పండబెట్టి తొక్కి ఆధీనములకు చేసుకున్నట్టు రోజులు వస్తాయి. అది గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో దున్నేవాడిద భూమి. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇలా కష్టపడేవాడిది కావాలి తప్ప దోపిడి దొంగలకు రాజకీయాల్లో తావు రాకూడదు. ఇలా దోసుకొని, భారత్లో దోసుకొని, భూములు దోసుకొని అమ్ముకొని విదేశాల్లో పోయి బతుకుతా ఉన్నారు. వాడు ఎవరి చేతుల్లో వాడి ఆ విదేశాల్లో కూడా బలిసి నిలిగితే ఎవరి చేతులు పడి సస్తారు కూడా అర్థం కాని పరిస్థితి. ప్రజలను ప్రేమించుకుంటూ ప్రజల్లో ఒకరిగా బతికితే ప్రజాస్వామ్యానికి విలువనిస్తారు. ప్రజలు మీ వాళ్ళుగా ఉంటే బాగుంటుంది తప్ప ఇలా ప్రతి ఒక్క నాయకుడు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఇలా కన్ను మిన్ను కాలకుండా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని లావని పాటలు మొత్తం ఖతం చేసిరు, ఇనాం భూములు మొత్తం ఖతం చేసిరు. ఇలా గౌటు భూములు, సీలింగ్ భూములు మొత్తము దొంగ రూట్లో, దొడ్డి రూతులో బై నెంబర్లు వేస్తూ మోసాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే అదొక నీతి, అదొక జాతి అని కొంతమంది గొప్ప వాళ్ళు అంటే శరత్ కుమార్ గారు చెప్తుంటే బాగానే అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. కేసీఆర్ దగ్గర డబ్బులు ఉంది, కేసీఆర్ దగ్గర చాణక్య నీతి ఉందని చెప్పి, కేసీఆర్ డబ్బులు, కేసీఆర్ చాణక్య నీతి, కేసీఆర్ అధికారము, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్కు సోయి లేకుండా చేతులకెళ్ళి జారిపోయినటువంటి పరిస్థితిని శరత్ కుమార్ గారు మర్చిపోయినట్టు నాకు అనిపిస్తూ ఉంది.